Hello everyone, welcome to VENKANNA English Guru. Friends, we are actually talking about grammar. As a part of grammar, where I discussed 6 important topics: sentences, parts of speech, articles, prepositions, tenses, and sixth one, modal verbs. So, as a part of grammar, where I completed 6 topics, and we are going to talk about 7th important topic, that is question tags. Friends, so in a quick manner, come on, show me thumbs up so that I can continue the class. Yes, is my voice uh, good, and are you able to listen to me carefully? Then if yes, show me thumbs up. Come on, quick, my friends, show thumbs up. Yeah. Yes, friends, it's good because you are able to listen carefully. Yes, thank you for the thank you for your time. Yes, friends. So, yes, is my voice clear? I think so. Yes. So, friends, seventh topic that we are going to talk about is question tags. Question tags అనేటువంటి టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేటువంటి ఆస్పెక్ట్స్ మనం అసలు వాట్ ఆర్ క్వశ్చన్ ట్యాగ్స్? వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్? నెక్స్ట్ వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ రైటింగ్ ఎ ట్యాగ్ అండ్ వాట్ ఆర్ ద వేరియస్ ఎగ్జాంపుల్స్? ఇలా మనం ఇది చూడడానికి చాలా చిన్న టాపికే ఉంటుంది, బట్ యూ విల్ గెట్ అట్లీస్ట్ వన్ బిట్. ఒక బిట్ మీకు తప్పనిసరిగా ఈ క్వశ్చన్ ట్యాగ్స్ పైన మనకు అడుగుతూ ఉంటారు. ఐఎమ్ ఎ టీచర్, వాట్ ద క్వశ్చన్ ట్యాగ్? అండ్ షీ కెన్ డాన్స్ వెల్, వాట్ ద క్వశ్చన్ ట్యాగ్? సో ఇలా మనకి వేరియస్గా శ్రేయా లుక్స్ బ్యూటిఫుల్, వాట్ ద క్వశ్చన్ ట్యాగ్? సో ఇలా ఐ హావ్ నెవర్ సీన్, ఐ హావ్ నెవర్ విజిటెడ్ ద తాజ్ మహల్ ఎర్లియర్, ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఏంటి? ఇలా రకరకాలుగా బిట్స్ అడుగుతుంటాడు. గో టు ద స్టోర్, వాట్ ద క్వశ్చన్ ట్యాగ్? ప్లీజ్ క్లోజ్ ద డోర్, వాట్ ద క్వశ్చన్ ట్యాగ్? ఓకే, ఇలా అండ్ రకరకాల బిట్స్ మనకు అడుగుతుంటాడు. మనం వాటికి ఎలా ట్యాగ్స్ రాయాలనేటువంటి అంశం మనం డిస్కస్ చేస్తున్నాం. సో what is a question tag? For us, question tag is a type of a question that is usually added at the end of a sentence. Question tag ante enti? Question tag refers to a type of a question. It's a question that is added at the end of an ordinary sentence. ఏదైనా ఒక ordinary sentence చివర. So you can see here, Ramu is a good student. It's an ordinary statement, isn't he? And it's a question tag refers to, it's a type of a question that is added at the end of an ordinary sentence. ఏదైనా ఒక సాధారణ వాక్యం చివర మనం రాసేటువంటి సూక్ష్మీకరింపబడిన ప్రశ్నార్థక రూపమే క్వశ్చన్ ట్యాగ్. సో వాట్ ఈస్ క్వశ్చన్ ట్యాగ్? సో క్వశ్చన్ ట్యాగ్ refers to, it's a small question, it's a type of a question that is commonly added at the end of an ordinary sentence. Ramu is a good student, ordinary sentence. నాట్ ఎ క్వశ్చన్ తర్వాత యాడ్ చేసేది కాదు. ఏదైనా ఒక సాధారణ వాక్యం చివర మనం రాసే ఒక సూక్ష్మీకరింపబడిన ప్రశ్నార్థక రూపమే, దాన్ని మనం ఏమంటున్నాం? క్వశ్చన్ ట్యాగ్ అంటున్నాం. క్వశ్చన్ ట్యాగ్ రిఫర్స్ టు, ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఎ క్వశ్చన్ దట్ ఈస్ యూజువల్లీ యాడెడ్ ద ఎండ్ ఆఫ్ ఎ సెంటెన్స్, అన్ ఆర్డినరీ సెంటెన్స్. ఏదైనా ఒక సాధారణ వాక్యం చివర మనం రాసే ప్రశ్నార్థక రూపమే క్వశ్చన్ ట్యాగ్. దెర్ ఆర్ 2 మెయిన్ పార్ట్స్ ఇన్ ఎవ్రీ క్వశ్చన్ ట్యాగ్. ప్రతి క్వశ్చన్ ట్యాగ్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఆర్డినరీ స్టేట్మెంట్, వన్ ఈజ్ స్టేట్మెంట్, సెకండ్ వన్ ఈజ్ ట్యాగ్. ఫ్రెండ్స్ బాగా అబ్జర్వ్ చేయాలి. ప్రతి క్వశ్చన్ ట్యాగ్ లో 2 పార్ట్స్ ఉంటాయి, 2 భాగాలు ఉంటాయి. ఒకటి స్టేట్మెంట్, 2 ట్యాగ్. సో ఇక్కడ మీరు చూడండి, అండ్ రాము ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్, ఇది స్టేట్మెంట్, అండ్ isn't he, this is tag. So 2 important parts ఉంటాయి. వన్ ఈజ్ స్టేట్మెంట్, సెకండ్ వన్ ఈజ్ ట్యాగ్. మనకి స్టేట్మెంట్ ఇస్తాడు, మనం ఏం అడుగుతాడు? ఐడెంటిఫై ద ట్యాగ్ అని అడుగుతాడు. సో వీ నీడ్ టు ఐడెంటిఫై సెకండ్ పార్ట్, దట్ ఈస్ ట్యాగ్. సో ఈ మొత్తం రాము ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్, isn't he అనేది, దిస్ ఈస్ కాల్డ్ ద హోల్ సెంటెన్స్ విచ్ ఇన్క్లూడ్స్ 2 పార్ట్స్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఎందుకు ఈ క్వశ్చన్ ట్యాగ్స్ వాడాలి, ఎప్పుడు వాడాలి?
why do we use these question tags? When do we use this question tag? What are the reasons? What are the purposes of using these question tags? అసలు వీటిని మనం ఇంగ్లీష్లో ఎందుకు నేర్చుకోవాలి సార్ అని మీరు నన్ను అడగవచ్చు. మనం నేర్చుకున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎందుకు నేర్చుకున్నాం? ఆర్టికల్స్ నేర్చుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? ప్రిపోజిషన్స్ నేర్చుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? టెన్సెస్ నేర్చుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? మోడల్ వర్బ్స్ నేర్చుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ మనం నేర్చుకున్నాం. మనం మాట్లాడేటువంటి విషయం, ఆర్ వి టాకింగ్ అబౌట్ పాసిబిలిటీ ఆర్ ప్రాబబిలిటీ ఆర్ futurity, or are we talking about obligation? Are we talking about serious obligation, primary obligation, secondary obligation? Are we giving, are we asking for permission, giving permission? అలాంటి రీజన్స్ కోసం మనం మోడల్ వర్బ్స్ వాడాం. మీకు చెప్పాను ఆల్రెడీ నేను. అదేవిధంగా ఈ క్వశ్చన్ ట్యాగ్స్ వాడడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? వై డూ వి యూజ్ క్వశ్చన్ ట్యాగ్? ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గ్రామర్ నేర్చుకునేటప్పుడు పుట్ ఏ క్వశ్చన్ మార్క్. వై? మార్క్స్ ఎగ్జామినేషన్లో మీకు మార్క్స్ వస్తాయి, అది అందరికి తెలిసిందే. ప్రతి ఒక్కడు మార్క్స్ క్వశ్చన్ చదువుతాడు. కానీ ఇది నేర్చుకోవడం వల్ల రేపన్నాడు మార్క్స్ వస్తాయి, నీకు జాబ్ వస్తుంది, ఓకే అది అయిపోయింది, ఓకే క్లోజ్. బట్ హౌ డు యూ యూజ్ దీస్ ఇన్ యువర్ ప్రాక్టికల్ లైఫ్? And how far is it going to be useful in your practical field? That's very important for us. Okay na friends? So rendu maatalu cheppanu nenu meeku. What is question tag? Question tag refers to a type of a question that is used at the end of ordinary statement. Every question tag includes two parts. One is statement, second one is tag. Statement, second one is tag. That's it. Next mana discussion, why? What are the purposes? What are the purposes of using a question tag? Ee question tag vaadam pradhanamaina uddesham emiti? There are mainly two major important purposes. Question tags are commonly used. Question tags are usually or commonly used in conversations. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ వాడతాం మనం? కాన్వర్జేషన్స్లో వాడతాం, డైలాగ్స్లో మనం ఉపయోగిస్తాం. మనం రోజు మన యాక్టివిటీస్ రకరకాలుగా ఉంటాయి. సార్ ప్లీజ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఐ కెనాట్ స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ రెండు రకాల వ్యక్తులు మనకి ఇక్కడ కనబడుతున్నారు. సో బికాస్ some of the students from different states are watching our videos, hence they are requesting to use English. I can't do this. Grammar lo I am planning to use only bilingual, and other subjects, pedagogy కావచ్చు, ఇంకా వేరే ఏ సబ్జెక్ట్ చెప్పినా ఓన్లీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్తాను. అయితే గ్రామర్ కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్తాను, కానీ వన్స్ ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్, సో ఐ కెనాట్ ఎస్కేప్. మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడితే పొరగాలి, కొంతమంది ఇబ్బందులు పడతారు. ఓకేనా? బట్ డెఫినెట్లీ ఐల్ టేక్ క్లాసెస్ ఆన్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఇన్ ఫ్యూచర్. వెయిట్ ఫర్, డోంట్ వరీ. సో వెన్ వీ టాక్ అబౌట్ క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ కాన్వర్జేషన్స్. మనం రోజు మాట్లాడుకుంటాం, ఫ్రెండ్స్తో మాట్లాడతాం. ఓకే, నిన్న సాయిధరం తేజ్కి యాక్సిడెంట్ జరిగింది కదా. ఓకే, ఇది నిజంగా అది చాలా బాధాకరం, అవునా? ఓకే, సినిమా చాలా బాగుంది కదా. లేదా అరే మటన్ బిర్యానీ చాలా అసలు టేస్టే లేదు కదా అని అంటాం. సో మనం మాట్లాడేటప్పుడు రకరకాలుగా కదా, అవునా, అవునా కాదా అని ఇలా రకరకాలుగా మనం కాన్వర్సేషన్ చేసేటప్పుడు ఏంట్రా ఆ అమ్మాయి అంత అందంగా ఏం లేదు, అవునా? ఓకే, సో అలా మనం ఉపయోగిస్తాం. లేదా ఇండియా చాలా బాగా ఆడింది, అవునా? ఓకే, లేదా ఇంగ్లాండ్ కావాలని తొండి చేసింది కదా. ఇలా మనం అవునా కాదా అని మనం రకరకాలుగా మనం ఉపయోగిస్తుంటాం. ఈ అవునా కాదా అనేవే ఇంగ్లీష్‌లో క్వెషన్ ట్యాగ్స్. షీ లుక్స్ బ్యూటిఫుల్ డజంట్ షీ? సో ఇక్కడ డజంట్ షీ, అవునా, ఇలా అన్నమాట. నెక్స్ట్, ఐ యామ్ నాట్ యువర్ టీచర్, యామ్ ఐ? సో ఇలా కాదా, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నమాట. శ్రియా లుక్స్ బ్యూటిఫుల్ డజంట్ షీ? సో ఇలా ఇండియా ప్లేడ్ వెల్ డిడ్ంట్ ఇట్? ఓకే, సో ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ మనం వాడతాం. he met with an accident, didn't he? సో ఇక్కడ didn't he అనేది అవునా, the movie is wonderful, isn't it? And the songs are not good, are they? సో ఇక్కడ సినిమా చాలా బాగుంది, అవునా కాదా అని మనం పక్క వాళ్ళని అడుగుతూ ఉంటాం. అందుకే క్వెషన్ ట్యాగ్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ కాన్వర్జేషన్స్ అండ్ డైలాగ్స్. దెర్ ఆర్ టూ మేజర్ పర్పసెస్. మనకి ఎన్ని రీజన్స్ ఉంటాయంటే వై డు వి యూజ్ క్వెషన్ ట్యాగ్స్ ఇన్ అవర్ కామన్ లైఫ్ అంటే మనం రెండు ప్రధానమైనటువంటి పర్పసెస్, ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. దెర్ ఆర్ టూ మేజర్ ఇంపార్టెంట్ పర్పసెస్ ఆఫ్ యూజింగ్ క్వెషన్ ట్యాగ్స్, మై ఫ్రెండ్స్. సో what is the first one? When we use a question tag, if the voice of the person falls down, it is called falling tone. మనము
ట్యాగ్స్ మనం ఉపయోగించేటప్పుడు ఇప్పుడు అవునా, కాదా, ఇప్పుడు చూడండి అవునా పడిపోతుంది, కాదా రైజ్ అవుతుంది. అంటే మన వాయిస్ చూస్తే అంటే 2 రకాలుగా మనం ఉపయోగించొచ్చు. సినిమా చాలా బావుంది కదా! ఓకే. సినిమా అంత బాలేదు. అవునా? ఇలా మనం ఉపయోగిస్తుంటాం అన్నమాట. సో, వెన్ వి యూజ్ ది ట్యాగ్ మనం ఇప్పుడు ట్యాగ్ వాడేటువంటి క్రమంలో, ఈ ట్యాగ్ ఉపయోగించేటువంటి క్రమంలో మన వాయిస్ ఏమవుతుందంటే వెన్ వి యూజ్ ద క్వెషన్ ట్యాగ్ ఇఫ్ ద వాయిస్ ఆఫ్ ద పర్సన్ స్పీకర్ ఫాల్స్ డౌన్ ఒక వ్యక్తి ఆ వాయిస్ ఆ క్వెషన్ ట్యాగ్ యూజ్ చేసే క్రమంలో ఆ వ్యక్తి యొక్క వాయిస్ పడిపోయిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇఫ్ ద వాయిస్ ఆఫ్ ద స్పీకర్ ఫాల్స్ డౌన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫాలింగ్ డౌన్. మనకి యాక్చువల్‌గా ఇంగ్లీష్‌లో ఫెనెటిక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అందులో వేర్ వి టాక్ అబౌట్ ఇంటోనేషన్. ఆ ఇంటోనేషన్‌లో 4 టైప్స్ ఉంటాయి. ఫాలింగ్, రైజింగ్, ఫాలింగ్, రైజింగ్, రైజింగ్, ఫాలింగ్ టోన్ అని. మన వాయిస్‌ని 4 రకాలుగా వాడొచ్చు. 4 రకాలుగా 4 కాదు 100 రకాలుగా ఉపయోగించొచ్చు. కానీ బ్రాడ్‌గా 4 టైప్స్‌గా 5 ఇంపార్టెంట్ టైప్స్‌గా వాడొచ్చు. ఒకటి ఆర్డినరీ, ఒకటి ఫాలింగ్, ఒకటి రైజింగ్, మూడోది నాలుగోది ఫాలింగ్ రైజింగ్, ఐదోది ఫాలింగ్ రైజింగ్, రైజింగ్ ఫాలింగ్ ఇలా మనం ఉపయోగించొచ్చు. సో వెనెవర్ వి యూజ్ ద ట్యాగ్ ఇఫ్ యువర్ వాయిస్ ఫాల్స్ డౌన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫాలింగ్ డౌన్. అండ్ హియర్ ద స్పీకర్ యూజెస్ ద ట్యాగ్. ఇక్కడ వాయిస్‌లో ఆ వ్యక్తి యొక్క కన్వర్జేషన్ చేసేటప్పుడు ఆ ట్యాగ్ వాడేటప్పుడు ఆ వ్యక్తి యొక్క వాయిస్ పడిపోతే అప్పుడు ఆ వ్యక్తి దేనికోసం వాడుతున్నట్టు ఆ ట్యాగ్ అంటే ద ట్యాగ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎక్స్‌పెక్టింగ్ అగ్రీమెంట్ ఆర్ డిసగ్రీమెంట్ ఫ్రమ్ ద లిసనర్ ఆడియన్స్. ఇప్పుడు నేను మా ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాను మోహన్‌తో. మోహన్ సినిమా చాలా బాగుంది. ఓకే. కదా! అనంటే దాని అర్థం అంటే నా వాయిస్ పడిపోతే దాని అర్థం ఏంటంటే నాకు బాగా నచ్చింది. నువ్వేమనుకుంటున్నావు మోహన్? ద మూవీ ఈస్ నైస్. ఇజంట్ ఇట్? అంటే దాని అర్థం from my opinion, the movie is wonderful. What do you think of it? So I'm asking your opinion, whether you agree with me or not. So that's what I'm asking. So when we use the question tag, if the voice of the speaker falls down, then the speaker expects agreement or disagreement from the listener, from the other person. ఎందుకంటే ఇవి ఇక్కడ వాడుతున్నాం, కాన్వర్జేషన్స్‌లో వాడుతున్నాం. నేనంటాను టమాటాలు చాలా బాగున్నాయి కదా! ఇప్పుడు సాంగ్స్ చాలా బాగున్నాయి. ద సాంగ్స్ ఆర్ వండర్‌ఫుల్. ఆడంతే, అందే అని వాడాను. అంటే దాని అర్థం ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ద సాంగ్స్ ఆఫ్ ద మూవీ 'త్రిబుల్ ఆర్' ఆర్ వండర్‌ఫుల్. వాట్ డు యూ థింక్? వాట్ డు యూ థింక్? ఐయామ్ ఆస్కింగ్ వెదర్ యూ అగ్రీ ఆర్ నాట్. వెదర్ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ ఫ్రమ్ మై ఒపీనియన్ అనేది దాని అర్థం అనమాట. ఇక్కడ మీరు చూడండి, శ్రేయ లుక్స్ బ్యూటిఫుల్ డజంట్ షీ? శ్రేయ చాలా అందంగా ఉంటుంది. ఓకే. డజంట్ షీ? ఓకే. అవునా? ఓకే. కాదా? అని మనం అడుగుతున్నాం. కాదా అంటే వాట్ డు యూ థింక్ ఆఫ్ ఇట్? అండ్ డు యూ ఆల్సో అగ్రీ థట్ శ్రేయ లుక్స్ బ్యూటిఫుల్ ఆర్ నాట్? దాని అర్థం. ఇండియా ఇస్ ఎ బిగ్ కంట్రీ ఇజంట్ ఇట్? ఇండియా ఇస్ ఎ బిగ్ కంట్రీ ఇజంట్ ఇట్? ఇండియా చాలా పెద్ద కంట్రీ కదా! అంటే దాని అర్థం నా ప్రకారం చాలా పెద్ద కంట్రీ. మరి నువ్వేమనుకుంటున్నావు? వెదర్ యూ యాక్సెప్ట్ విత్ మై ఒపీనియన్ ఆర్ నాట్. సో అలా. సో మనం బాగా మనం ఏం నేర్చుకుంటున్నాం? నేను మీకు 3 పాయింట్లు చెప్పాను. ఫస్ట్ వాట్ ఈస్ క్వెషన్ ట్యాగ్ చెప్పాను. 2 వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ క్వెషన్ ట్యాగ్ చెప్పాను. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటంటే వాట్ ఆర్ ద పర్పసెస్ ఆఫ్ క్వెషన్ ట్యాగ్ దట్ వి ఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్. Broadly, there are 2 important purposes. One, when we use the tag, when a speaker uses the question and if the speaker's voice falls down, it is called falling tone. Here, the speaker uses the tag for expecting agreement or disagreement from the listener. క్లాస్ చాలా బాగుంది. అవునా? అంటే అవుననొచ్చు, కాదనొచ్చు. చెప్తున్నా మనకి. సో అలా అన్నమాట. నెక్స్ట్ దిస్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ పర్పస్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇఫ్ ద వాయిస్ ఆఫ్ ద స్పీకర్ రైజెస్ ఇఫ్ ద వాయిస్ ఆఫ్ ద స్పీకర్ రైజెస్ ఓకే ఇఫ్ ద వాయిస్ ఆఫ్ ద స్పీకర్ రైజెస్ ఇట్ ఈస్ కాల్డ్ రైజింగ్ టోన్. ఓకే. నెక్స్ట్ హియర్ ద స్పీకర్ యూజెస్ ద ట్యాగ్ ఫర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద లిసనర్. ఒకవేళ మన వాయిస్ రైజ్ అయిందనుకోండి, ఓకే. ఒకవేళ మన వాయిస్ ఆ పలానా క్వశ్చన్ వాడేటప్పుడు కింద చూడండి ద మూవీ వాజ్ నాట్ ఇంట్రెస్టింగ్ వాజ్ ఇట్? అంటే ఇక్కడ ఆ వ్యక్తి యొక్క వాయిస్ ఇలా రైజ్ అవుతుంది అనమాట. ఆ వ్యక్తి యొక్క వాయిస్ ఏమవుతుంది? ఇలా రైజ్ అయిపోతుంది. ఇక్కడ వాజ్ ఇట్ రైజ్ అయిపోతుంది. ఇజంట్ ఇట్ పడిపోతుంది. వాజ్ ఇట్ రైజ్ అవుతుంది. నెక్స్ట్ ద చిల్డ్రన్ హ్యావ్ నెవర్ కమ్ లేట్ హ్యావ్ దే?
హ్యావ్ దే, ఇలా ఆ వ్యక్తి యొక్క వాయిస్ రేజ్ అయిపోతుంది. అంటే వెన్ వి యూస్ ద ట్యాగ్, వెన్ యువర్ వాయిస్ రైజెస్, ఇట్ ఈస్ కాల్డ్ రైజింగ్ టోన్. అండ్ హియర్ ద స్పీకర్ యూజెస్ ద ట్యాగ్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్, నాట్ ఫర్ agreement or disagreement. Not for agreement or disagreement. Here the speaker wants information. సినిమా బాగాలేదు, ఇప్పుడు మనం చాలా మంది కొంతమందికి ఫస్ట్ షో సినిమా చూసే అలవాటు ఉంటుంది. అలా సినిమా చూసి బయటకు వస్తూ ఉంటే, ఆ సినిమా చూసి బయటకు వస్తూ ఉండగా చాలా మంది ఏం చేస్తుంటారంటే, దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు ఆ సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఆ ఆడియన్స్లో కూర్చొని రకరకాల కామెంట్ కొడతారు. ఏహే పాటలేం బాగాలేవురా అంటాడు. అంటే పక్కనున్నాడు పాటలేం బాగాలేవు కదా అంటే, ఎందుకు బాగాలేవు, చాలా బాగున్నాయి అంటే. ఇక్కడ దే గివ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మూవీ, అబౌట్ సంథింగ్. ఇక్కడ మనం ద మూవీ వాజ్ నాట్ ఇంట్రెస్టింగ్, వాజ్ ఇట్ అంటే సంబడి మే గివ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, నో ద మూవీ ఈజ్ వండర్ఫుల్, అలా చెప్పొచ్చు. ద చిల్డ్రన్ హ్యావ్ నెవర్ కమ్ లేట్, హ్యావ్ దే, ఆ పిల్లలు నిజంగా పిల్లలు ఎప్పుడు స్కూల్కి లేటుగా రాలేదు కదండి, అవునా అంటే అవును. ఓకే అంటే ఇక్కడ కరెక్ట్ రైట్ ఇన్ఫర్మేషన్ మనకి చెప్పడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఇది ప్రధానమైనటువంటి 2 మేజర్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్. సో ద పర్పసెస్ అనే అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు, there are 2 major important objectives or purposes of using question tag. When we use the tag, if our voice falls down, it is called falling tone, and here the speaker expects agreement or disagreement from the listener or audience. మూవీ చాలా బాగుంది కదా అంటే అవుననొచ్చు, కాదనొచ్చు. మూవీ ఏం బాలేదు అవునా అంటే రియల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వచ్చు. అంటే మన వాయిస్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ if when the speaker uses the tag and if the voice falls down or rises, మీ ఇష్టం. ఇప్పుడు చూడడానికి ఇక్కడ మీరు రైజ్ చేయొచ్చు, ఫాల్ చేయొచ్చు. కానీ ఒకవేళ when you listen to the speaker only you will understand. కాకపోతే మీరు మీ అదృష్టం ఏంటంటే you are not going to attend any online interview. జస్ట్ మన క్వశ్చన్ ఇస్తాడు, క్వశ్చన్ ట్యాగ్ పెట్టాలి. కాబట్టి మీకు అంతగా అవసరం లేదు. కొంతమందికి అవసరం ఉంటుందన్నమాట ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. హెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, 2 purposes of using question tag. One is whenever the speaker uses the tag, if the speaker's voice falls down, it is called falling tone. Here the speaker expects agreement or disagreement. And when you use the question and if the voice of the speaker rises, it is called rising tone. Here the speaker expects information from the listener or audience. Example, మీరు చూడండి, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టోన్. ద మూవీ వాజ్ నాట్ ఇంట్రెస్టింగ్, వాజ్ ఇట్? చూడండి వాయిస్ రైజ్ అయిపోతుంది. ద చిల్డ్రన్ హ్యావ్ నెవర్ కమ్ లేట్, ఓకే హ్యావ్ దే, వాయిస్ రైజ్ అయిపోతుంది. అలా కాకుండా మీరు ఇక్కడ ఈ వాక్యాన్ని చదివినప్పుడు శ్రేయ లుక్స్ బ్యూటిఫుల్ డజంట్ షీ, చూడండి వాయిస్ పడిపోతుంది. సో వాయిస్ ఎక్కడ ఇలా మనకి ఇలా పడిపోతుంది అన్నమాట. ఇక్కడ వాయిస్ ఇలా పడిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇండియా ఈజ్ ఎ బిగ్ కంట్రీ, ఇజంట్ ఇట్, ఇలా పడిపోతుంది. అలా ఇజంట్ ఇట్, ఓకే డు దే, చూడండి రైజ్ అవుతుంది. అండ్ డోంట్ దే పడిపోతుంది. డు దే వాయిస్ రైజ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. డు దే, ఇజ్ ఇట్ రైజ్ అవుతుంది, ఇజంట్ ఇట్ పడిపోతుంది. ఓకే, వాజ్ ఇట్ రైజ్ అవుతుంది, వాజంట్ ఇట్ పడిపోతుంది అనమాట. సో అలా మనం ఒకటి చిన్న బండ గుర్తు పెట్టుకోండి. క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉంటే వాయిస్ నెక్స్ట్ పడిపోతున్నట్టు, ఫాల్ అవుతున్నట్టు. క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉంటే రైజ్ అవుతుంది అనమాట. ఇది ఒక్కటే బండ గుర్తు. అంటే కానీ ఇది ఎక్కువ 90% పనికి వస్తుంది ఈ సూత్రం, మిగతా 10% పనికిరాదు. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా, నాట్ ఉంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉంటే అందులో ఫాలోయింగ్ టోన్ ఉన్నట్టు లెక్క. ఒకవేళ if the question tag is in positive, next was it, sorry, next so ikkadiki chalu. Next another important concept is whether a sentence is positive or negative. ఇచ్చిన వాక్యం ఫస్ట్ ఇది చాలా ప్రధానమైనటువంటి ఇష్యూ. మనం క్వశ్చన్ ట్యాగ్స్ పైన మార్క్స్ రావాలి అంటే ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాను, వాట్ ఈస్ ఎ క్వశ్చన్ ట్యాగ్. 2, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్, వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఎ క్వశ్చన్ ట్యాగ్ చెప్పాను. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం చెప్పాను, వాట్ ఆర్ ద 2 పర్పసెస్ ఆఫ్ యూజింగ్ ఎ క్వశ్చన్ ట్యాగ్ చెప్పాను. ఇప్పుడు హౌ కెన్ యూ ఐడెంటిఫై వెదర్ ఎ సెంటెన్స్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్.
ఇచ్చిన వాక్యం పాజిటివ్ అండ్ నెగిటివ్ అని మనం ఎలా గుర్తుపడతాం? ఇగో ఈ పదాలు ఉండాలన్నమాట. చూడండి, హౌ కెన్ యూ సే ఏ సెంటెన్స్ ఇస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? చూడండి, ఏ సెంటెన్స్ ఇస్ సెట్ టు బి ఇన్ పాజిటివ్. ఏదైనా ఒక వాక్యంలో ఇచ్చిన ఏదైనా ఒక వాక్యం మనం పాజిటివ్ అని చెప్తాం. ఇప్పుడు ఇఫ్ ద సెంటెన్స్ డస్ నాట్ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ వర్డ్స్ ఆర్ అడ్వర్బ్స్. ఈ కింద ఇచ్చిన పదాలు లేకపోతే, ఏ పదాలు? నో ఉంటే, నో లేకపోతే అది పాజిటివ్, నెవర్ లేకపోతే అది పాజిటివ్, హార్డ్లీ లేకపోతే అది పాజిటివ్, సెల్డమ్ లేకపోతే అది పాజిటివ్, జస్ట్ లిటిల్ అనే పదం ఉంటే అది పాజిటివ్, సారీ లేకపోతే పాజిటివ్, నార్ పాజిటివ్, నార్ లేకపోతే, ఉంటే కాదు లేకపోతే, నన్ పాజిటివ్, స్కేర్స్లీ, లాట్, ఫ్యూ అండ్ నాట్. నెక్స్ట్ యూ కెన్ సీ నాట్ రిపీట్ అయినట్టుంది సమ్వేర్, నార్ రిపీట్ అయింది. నెక్స్ట్ నైదర్, రేర్లీ, హార్డ్లీ రాసానా? ఓకే, ఎస్ హార్డ్లీ. చూడండి పాయింట్, నో, నెవర్, నాట్, కుదిరితే ఇంకా మీరు నథింగ్, లేదా నో వన్, లేదా నోబడి. ఓకే, అట్లీస్ట్, మిత్రులారా అట్లీస్ట్, ఇలా రకరకాల పదాలు ఉన్నాయి. అంటే ఏదైనా ఒక వాక్యంలో ఈ పదాలు లేకపోతే అది పాజిటివ్, ఉంటే నెగిటివ్, ఇంతే సింపుల్గా. ఇఫ్ ఎ సెంటెన్స్ హ్యాస్ ద ఫాలోవింగ్ అండ్ అడ్వర్బ్స్, ద ఫాలోవింగ్ వర్డ్స్, ఓకే, ద ఫాలోవింగ్ ప్రొనౌన్స్, కొన్ని ప్రొనౌన్స్ కూడా ఉన్నాయి ఇందులో, నో వన్, నన్ అనేటువంటి పదాలు. సో ఈ పదాలు లేకపోతే నో, నాట్, నెవర్, హార్డ్లీ, రేర్లీ, స్కేర్స్లీ, లిటిల్, లాట్, ఫ్యూ, ఉట్టి లిటిల్, లాట్, ఫ్యూ, ఏ లిటిల్, ద లిటిల్ కాదు, ఉట్టి లిటిల్, లిటిల్, లాట్, ఫ్యూ, నో వన్, నథింగ్, నైదర్, నన్, నోబడి, నో వన్. ఓకే, ఇలాంటి పదాలు ఆ వాక్యంలో లేకపోతే దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ పాజిటివ్. ఒకవేళ ఉంటే నెగిటివ్. A sentence is said to be negative if the sentence has the words like no, not, never, hardly, rarely, scarcely, seldom, and none, neither, okay, no one, nobody, nothing. So ilanti lot, little, few ilanti padalu unte, then at least, I have also added another word, at least. ఇలాంటి పదాలు ఉంటే that sentence is considered to be negative. నెగిటివ్ అంటాం. ఒకవేళ ఉంటే నెగిటివ్, లేకపోతే పాజిటివ్. ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. కుదిరితే ఒక రోజు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి ఇది. సో హౌ కెన్ యూ సే దట్ ఏ సెంటెన్స్ ఇస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? ఓకేనా ఫ్రెండ్స్, హౌ కెన్ యూ సే దట్? ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. సో హౌ డు యూ సే దట్ ఏ సెంటెన్స్ ఇస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? ఓకేనా ఫ్రెండ్స్, సాధ్యమైనంత వరకు వర్డ్స్ నేను మీకు ఇచ్చాను. నో, నాట్, నెవర్, హార్డ్లీ, రేర్లీ, స్కేర్స్లీ, సెల్డమ్, and none, neither, next no one, nobody, nothing, okay, ilanti, at least. So all these are the words. Based on that you can say the sentence is in negative. Okay, that's it. Next, if the sentence, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ట్యాగ్ రాసేటప్పుడు if the sentence is in positive, the tag should be always in and negative. ఇచ్చిన వాక్యం పాజిటివ్ లో ఉంటే మనం రాసే ట్యాగ్ నెగిటివ్ లో ఉంటుంది. ఇఫ్ ద సెంటెన్స్ ఈస్ ఇన్ నెగిటివ్ అండ్ ద ట్యాగ్ షుడ్ బి ఇన్ పాజిటివ్. గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ప్రధానమైనటువంటి విషయాలు. ఎందుకు మనం పాజిటివ్, నెగిటివ్ అనేటువంటి ఆస్పెక్ట్ నేర్చుకోవాల్సి వచ్చింది. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ లెర్నింగ్ అండ్ దిస్, whether the sentence is positive or negative. So if the given sentence, if the statement is in positive, చూడండి ఇక్కడ no, not, never అనే పదాలు ఉన్నాయి, లేవు, మన ట్యాగ్ నెగిటివ్ లో ఉంటుంది, not. So if the given sentence is in positive, the tag should be in negative. So the sentence is positive. How do you say that this is positive? There is no words like no, not, never, hardly, rarely, scarcely, and seldom, no one, nothing, neither, none, okay, none, no one. Next మనం lot, little, few and at least, ఈ పదాల్లో ఏ పదం కూడా లేదు అందులో, కాబట్టి that sentence is positive and our tag is in negative, not ఉంది. ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ నెగిటివ్, ఇక్కడ ఈ సెంటెన్స్ నెగిటివ్ ఎలా చెప్తాను? ఇక్కడ నెవర్ ఉంది, చూసారా? సో ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ నెగిటివ్, ద ట్యాగ్ షుడ్ బి ఇన్ పాజిటివ్. చూడండి, హ్యావ్ వి పాజిటివ్, ఇందులో నాట్ ఉందా? లేదు. ఇదే పాయింట్ అనమాట. ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ పాజిటివ్, ద ట్యాగ్ షుడ్ బి ఇన్ నెగిటివ్. ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ నెగిటివ్, ద ట్యాగ్ షుడ్ బి ఇన్ పాజిటివ్. దట్స్ ఇట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్, యూ నీడ్ టు నో ఆల్ దట్. ఓకే, సో ఇది మరొక ప్రధానమైనటువంటి నిబంధన మనం నేర్చుకోగలగాలి. ఎందుకంటే ఇంగ్లీష్
గ్రామర్ అనేటువంటి ఆస్పెక్ట్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్ రూల్స్. వన్స్ యు ఆర్ అవేర్ ఆఫ్ ద రూల్స్, దెన్ ఇట్స్ ఎ కేక్ వాక్ ఫర్ యూ టు లెర్న్ గ్రామర్ ఇన్ ఎ సింపుల్ వే. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇట్స్ ఏమున్నాయి అబ్బాయి ఇప్పటి వరకు మనం నేర్చుకుంది సింపుల్గా. అండ్ క్వశ్చన్ ట్యాగ్ రిఫర్స్ టు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ దట్ ఈస్ యూజ్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఆర్డినరీ స్టేట్మెంట్. కథం. రెండోది, ఎవ్రీ క్వశ్చన్ ట్యాగ్ ఇన్క్లూడ్స్ టూ పార్ట్స్. స్టేట్మెంట్ పార్ట్. రాము ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్, ఈజంట్ హీ. రాము ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్ స్టేట్మెంట్, ఈజంట్ హీ అనేది ట్యాగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పాను? Why do we use question tags? Question tags are commonly used for two purposes. One is for getting information and one is for taking agreement or disagreement. Second one for information. ఇప్పుడు ఎలా చెప్తాం? When we use a question tag, if our voice falls down, it is called falling tone. Here the speaker expects agreement or disagreement from the audience or listeners. Ramu is a good student, isn't he? ఇక్కడ వాయిస్ పడిపోయింది కాబట్టి I want agreement or disagreement from the audience. So ala kakunda, when we use the question tag, when the speaker's voice rises, it is called rising tone. Here the speaker expects just information. And India is not a very big country, is it? So I don't know because I'm a foreigner. I want to know the right details, then I use. దాని తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? నెక్స్ట్ మన డిస్కషన్, a sentence is state and whether a statement is positive or negative. ఎలా చెప్తాం? If the sentence has the words like no, not, never, hardly, rarely, scarcely, seldom, lot, little, few, no one, nothing, none, neither, okay, next nobody, at least, ఈ పదాలు మనకు కనబడితే అది నెగిటివ్, కనబడకపోతే పాజిటివ్, సింపుల్గా. సో ఎప్పుడైనా సరే when the statement is in positive, the tag should be negative. When the statement is in negative, the tag should be in positive. ఇంతే పెట్టి ఎంతసేపు మార్నింగ్ లేచి ఇట్లా చూసుకుంటే టకటకట గుర్తొస్తాయి. ఈ గుర్తుకు రావడం ఎంత గుర్తుకు రావాలి అంటే విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఆ సూత్రాలన్నీ గుర్తుకు రావాలి. విత్ ఇన్ 5, 6, 10 సెకండ్స్లో గుర్తుకు రావాలి. దట్స్ ఇట్. అండ్ లైక్ అవర్ వీడియో మై ఫ్రెండ్స్, లైక్ అవర్ వీడియో, షేర్ అవర్ వీడియో బిఫోర్ యూ లీవ్. ఓకేనా? నెక్స్ట్ మనం వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అండ్ రూల్స్ ఫర్ రైటింగ్ ఎ ట్యాగ్. అసలు మనం వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ రైటింగ్ ఎ ట్యాగ్? అసలు ఒక స్టేట్మెంట్కి మనం ట్యాగ్ ఎలా రాస్తాం? ఓకే, హౌ డు యూ రైట్ అ ట్యాగ్? వాటికి రూల్స్ ఏంటి? ఏముంది ఇక్కడ? ఒక 3-4 రూల్స్ ఉంటాయి, అంతే, ఎక్కువేమి ఉండవు. ఓన్లీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లెర్నింగ్ సర్టెన్ రూల్స్. వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ రైటింగ్ ఏ ట్యాగ్? సో రూల్ 1 ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు ఒక సెంటెన్స్ రాస్తున్నాను. రాము ఈజ్ ఎ స్టూడెంట్. ఇక్కడ మనం ట్యాగ్ రాయాలి. ఓకేనా? సో ఫస్ట్ రూల్, the helping verb of the given sentence should be identified and written in small letters. Helping verb. What are helping verbs? మీ గుర్తున్నాయి. నేను మీకు ఆల్రెడీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పినప్పుడు మెయిన్ వర్బ్ ఈజ్ యాక్చువల్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. One is main verb, second one is helping verb. Helping verbs ఏంటి? Helping verbs which assist and changes the meaning of, modifies the meaning of the main verb. And helping verbs కి మరో పేరు auxiliary verbs, ancillary verbs అని మనం పేరు చెప్పుకుంటాం. ఇవి మళ్ళీ మనకు 2 రకాలు, ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ మళ్ళీ మనకు 3 రకాలు, బీ ఫార్మ్స్ 8 ఉంటాయి. am, is, are, was, were, be, been, being. డూ ఫార్మ్స్ 3 ఉంటాయి, డూ, డస్, డిడ్. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్. నెక్స్ట్ సెకండ్ హెల్పింగ్ వర్బ్. సెకండ్ హెల్పింగ్ వర్బ్స్ కి మరో పేరే మోడల్ యాక్సిలరీస్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. వాట్ ఆర్ మోడల్ యాక్సిలరీస్? ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, నీడ్, టు, ఆట్, టు, యూస్, టుడే, టు, మస్ట్. అయిపోయా. సో ఇవి 14, అవి 13, టోటల్గా ఎంత? 27. గుర్తుంచుకోవాలి. ఎన్ని మొత్తానికి హెల్పింగ్ వర్బ్స్? 27 కనబడుతున్నాయా? ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి సార్ నాకు తెలియట్లేదు అంటే బాయ్ బిట్ చెప్తున్నా, మనకి తెలుసుకోగలగాలి. సో ఫస్ట్ వి నీడ్ టు ఐడెంటిఫై ద హెల్పింగ్ వర్బ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. దాట్ షుడ్ బి రిటన్ ఇన్ స్మాల్ లెటర్స్. పక్కా ఈ సూత్రాన్ని పాటించాలి. హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, ఓన్లీ స్మాల్ లెటర్లోనే రాయాలి. ఇఫ్ యూ రైట్ ఇన్ క్యాపిటల్, ఆన్సర్ ఇస్ రాంగ్. చెప్తున్నా, చిన్న పంక్చువేషన్ మార్క్ తోటి నేను జాబ్ పోగొట్టుకున్న వాళ్ళని ఇంతమందిని చూసిన నా జీవితంలో. చెప్తున్నా, I came into this profession at a very young age. I started my teaching career after I completed my SSC. చెప్తున్నా, స్కూల్ అయిపోయిన వెంటనే I used to teach in Hyderabad for 600. Okay, 600 per 1 hour for 1 month. చెప్తున్నా మై ఫ్రెండ్స్, హాఫ్ మార్క్తో జాబులు పోయినటువంటి కొన్ని వందల కుటుంబాలను చూసాం. ఓకే, అండ్ ఐ వాజ్ సో ఫార్చునేట్ టు సీ దెమ్ అండ్ టాక్ టు దెమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అందుకే చెప్తున్నాను, ఒక చిన్న ముక్క సార్, స్మాల్ లెటర్ కూడా ఇంపార్టెంటే, మార్క్స్ పోతాయి. హాఫ్ మార్క్ కాదు, 0.23, 0.01తో జాబ్ పోగొట్టుకున్న వాళ్ళని, చాలా బెంబేలెత్తిపోయిన వాళ్ళని చూసిన నేను.
జాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నాట్ సబ్జెక్ట్. సో నీకు జాబ్ కావాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ వచ్చిన తర్వాతనే నీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే ప్రతి ముక్క మనకి ఇంపార్టెంట్. సో ఫస్ట్ రూల్, the helping verb of the given sentence should be identified and should be written only in small letters. What is the helping verb here? Is. ఆ is ని ఇలా రాసుకున్నాను. ఓన్లీ స్మాల్ లెటర్స్ మిత్రులారా అబ్జర్వ్ చేయండి. క్యాపిటల్ లెటర్స్ రాసావా పాయే, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో జాబ్ చూసుకోవాల్సి వస్తుంది నువ్వు. నెక్స్ట్ రూల్ 2, if the given sentence is positive, is in positive, we have to add the short form of not. నాట్ యొక్క సూక్ష్మ రూపం NT. దీన్ని కాంట్రాక్షన్స్ అంటాం. స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా పనికొస్తే అందుకే నేను చెప్పట్లేదు. బట్ వెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై గ్రామర్ క్లాసెస్ డెఫినెట్లీ ఐ విల్ స్టార్ట్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేటివ్ స్కిల్స్ అని మంచి క్లాస్ చెప్తాను. స్టే ట్యూన్. ఓకే, సో షార్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ అయితే మన నాట్ యొక్క సూక్ష్మ రూపం NTని యాడ్ చేయాలి. సో ఇది పాజిటివా నెగిటివా? పాజిటివ్. ఇంకొక వాక్యం రాస్తాం మీ ఆనందం కోసం. ఓకే, ఇండియా ఈజ్ నాట్ ఎ బిగ్ కంట్రీ. సో ఇక్కడ కూడా ఈజ్ ఉంది, అవునా? నెక్స్ట్ ఇది నెగటివ్, ఎలా చెప్తాం? నాట్ ఉంది కాబట్టి. దిస్ ఇస్ పాజిటివ్ కాబట్టి నేను ఏం చేశాను, నాట్ యొక్క సూక్ష్మ రూపాన్ని N' రాశాను. ఇజంట్ రాశాను, ఎందుకంటే ఇచ్చిన వాక్యం పాజిటివ్. ఇఫ్ ద గివెన్ సెంటెన్స్ ఇస్ ఇన్ పాజిటివ్, వీ హ్యావ్ టు యాడ్ ద షార్ట్ ఫార్మ్ ఆఫ్ నాట్ NT ఆఫ్టర్ ద హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ వెంటనే రాసేయాలి, రాసాం. ఒకవేళ ఇంకోటి, ఇఫ్ ద గివెన్ సెంటెన్స్ ఈజ్ ఇన్ నెగటివ్ అండ్ వీ హ్యావ్ టు యాడ్, ఇఫ్ ద గివెన్ షార్ట్ ఫార్మ్ ఆఫ్ నాట్ ఆఫ్టర్ ద హెల్పింగ్ వర్బ్, ఇక్కడ కొంచెం ప్రింట్ మిస్టేక్, వీ షుడ్ నాట్ యాడ్ అనేటువంటి అంశం అన్నమాట. వీ షుడ్ నాట్ యాడ్, ఈ నాట్ యొక్క సూక్ష్మ రూపాన్ని మనం యాడ్ చేయకూడదు. అదే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం యాడ్ చేయలేదు. సో 2 సూత్రాలు నేర్చుకున్నాం. సో ఫస్ట్, హెల్పింగ్ వర్బ్ has to be identified, should be written. Second, and if the given sentence is positive, we need to write the short form of NT, and if the given sentence is negative, we should not add. అయిపోయింది, నేర్చుకుంటారు. నెక్స్ట్ థర్డ్ రూల్ that we are going to talk about, rule 3. మిత్రులారా, rule 3, we have to add the pronoun. We have to add the pronoun of the given subject in small letters except the pronoun I. ఒక్క I అనే pronoun తప్ప. ఇంతకుముందు నేను 2 ఎగ్జాంపుల్స్ రాశాను. రాము ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్. రాము ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్ ఒకటి. India is not a large country. ఓకే, సో ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రాసాం, ఇది పాజిటివ్ కాబట్టి NT యాడ్ చేసాం. ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్ రాసాం, ఇది నెగిటివ్ కాబట్టి మనం ఇక్కడ ఏమి యాడ్ చేయలేదు. నెక్స్ట్, we have to add the pronoun of the given subject in small letters. pronoun మాత్రమే రాయాలి. రాముకి pronoun ఏమొస్తుంది? he. ఒకవేళ లత ఉంటే she. ఒకవేళ ఇండియన్స్ అని ఉంటే దే. ఒకవేళ ఇండియా అని ఉంటే ఇట్. ఒకవేళ పెన్ అని ఉంటే ఇట్. ఒకవేళ టీచర్స్ అని ఉంటే దే. ఇలా వాడతాం. సో రాము, సో వీ నీడ్ టు రైట్ ఓన్లీ స్మాల్ లెటర్స్. స్మాల్ లెటర్స్ లో మాత్రమే హీ రాశాను. ఇండియా ప్రొనౌన్ ఏం రాయొచ్చు? ఇట్. ఇంతే. నెక్స్ట్ రూల్ 4 ఏంటి అంటే, అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ యూజువల్లీ ఎండ్ విత్ ఎ క్వశ్చన్ మార్క్. రూల్ 4 ఏంటి అంటే, వీ హ్యావ్ టు యాడ్ క్వశ్చన్ మార్క్ ఎట్ ద ఎండ్. చివరికి మనం క్వశ్చన్ మార్క్ యాడ్ చేయాలి. ఇంతే, ఏముందబ్బా, 4 సూత్రాలు. ఫస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద హెల్పింగ్ వర్బ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. రాయాలి, రాసుకోవాలి. నెక్స్ట్, ఇఫ్ ద గివెన్ సెంటెన్స్ ఈస్ పాజిటివ్ అండ్ వీ నీడ్ టు యాడ్ the short form of not NT. If the given sentence is in negative, the short form of NT should not be added. Next, దాని తర్వాత ఏం చేస్తున్నాం? The pronoun of the given subject. The pronoun of the given subject should be added only in small letters. Small letters మాత్రమే వాడాలి, ఒక క్యాపిటల్ I తప్ప, I అనే pronoun తప్ప మిగతావన్నీ స్మాల్ లెటర్స్ మాత్రమే. క్యాపిటల్ లెటర్స్ రాస్తే బిట్ ఎగిరిపాయి. Next, we are talking about question tags. Question. So how do you say that it's a question? Only we need to add the question mark at the end. చివరికి question mark మనం జోడించాలి. This is only 4 rules, friends. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 4 simple rules.
చూడండి, we have to add the question mark at the end. మనం question mark యాడ్ చేయగలగాలి. So we need to add the question mark. If there is no question mark, answer is wrong. And if the pronoun is in capital letter, answer is wrong. If the helping verb is in capital, and that is wrong. If the short form of not nt is not added, it's wrong. If you use full form, it is wrong. అంటే మీరు రాసి హెల్పింగ్ వర్బ్ క్యాపిటల్ లెటర్స్ రాస్తే పాయ బిట్. నెక్స్ట్ షార్ట్ ఫామ్ నాట్ని నాట్గా రాశారనుకోండి, బిట్ ఎగిరిపోతుంది. ఓన్లీ షార్ట్ ఫామ్ మాత్రమే రాయాలి. హెల్పింగ్ వర్బ్ షుడ్ బి రిటర్న్ ఓన్లీ ఇన్ స్మాల్ లెటర్. ప్రొనౌన్స్ షుడ్ బి రిటర్న్ ఓన్లీ ఇన్ స్మాల్ లెటర్ ఎక్సెప్ట్ ఐ. అండ్ చివరి క్వశ్చన్ మార్క్ లేకపోతే బిట్ ఎగిరిపోతుంది. క్వశ్చన్ మార్క్ ఉండాలి, క్వశ్చన్ మార్క్ లేకపోతే బిట్ పోతుంది. ప్రొనౌన్ క్యాపిటల్లో రాస్తే పోతుంది. నెక్స్ట్ నాట్ని విస్తరించి రాస్తే పోతుంది. ఒకవేళ హెల్పింగ్ వర్బ్ మీ క్యాపిటల్లో రాస్తే పోతుంది. చెప్తున్నా, బిట్స్ ఎగిరిపోయేటువంటి పాయింట్స్. ద మ్యాచ్ వాజ్ సో ఎక్సైటింగ్. ఇక్కడ మీరు చూడండి, వాజ్ హెల్పింగ్ వర్బ్ రాసాం. ఇది పాజిటివ్ బికాస్ దర్ ఇస్ నో నాట్, కాబట్టి ఎన్టీ యాడ్ చేసాం. మ్యాచ్ ఇట్ జోడించాం. సో wasn't it? The match was so exciting last night. Wasn't it? The players were not present at the party yesterday. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? వర్. సో వర్ యాడ్ చేసాం. నెక్స్ట్ దిస్ ఇస్ నెగటివ్, నాట్. నెక్స్ట్ కాబట్టి we don't add not. అండ్ నెక్స్ట్ ద ప్లేయర్స్ ప్రొనౌన్ ఏంటి? దే. సో వర్ దే. అండ్ చివరి క్వశ్చన్ మార్క్, వర్ దే. The players were not present. Were they? Next, all the students are waiting for the teacher now. చూడండి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఆర్ రాసాం, ఆర్. నెక్స్ట్ దిస్ ఇస్ పాజిటివ్ కాబట్టి ఎన్టీ. నెక్స్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ప్లూరల్ కాబట్టి దే. నెక్స్ట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు వన్స్ హెల్త్. అండ్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఈజ్ రాసాం. నెక్స్ట్ దిస్ ఇస్ పాజిటివ్, ఎన్టీ యాడ్ చేసాం. స్మోకింగ్ ఇట్ అదొక చర్య, ఇట్ యాడ్ చేసాం. The government will not change the pattern of the exam in 2016. ఇక్కడ will రాసాం. నెక్స్ట్ ఇక్కడ నెగటివ్ కాబట్టి ఎన్టీ యాడ్ చేయలేదు. గవర్నమెంట్ ఇట్. సో ఇలా మనం ఉపయోగించాలి మై ఫ్రెండ్స్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇన్ మై లెక్చర్. ఓన్లీ సూత్రాలు మాత్రమే నేర్చుకున్నాం. ఐ గేవ్ యూ బ్రాడ్ ఇంట్రడక్షన్ టు question text. Like our video, share our videos to your friends and classmates, and tomorrow we'll talk about and examples. ఇందులో మనకి ఒక 10 rules ఉంటాయి. అందులో 5 to 6 rules మనం, and within 2 more classes we can close question tags. Okay na? See you guys. We'll meet tomorrow same time. Like our video before you leave.